హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఈ స్విగ్గీలో ఆర్డర్స్ పెడుతుంటాము. ముందున్న ముందు స్టార్టింగ్‌లో ఉన్నంత యాక్టివ్‌గా వాళ్ళు ఇప్పుడు మనకు రీఫండ్స్ ఇవ్వడం గానీ, మనకు హెల్ప్ చేయడం గానీ, అసిస్ట్ చేయడం గానీ లేదు. జస్ట్ మనం ఏదైనా కంప్లెయింట్ చేస్తే వాళ్ళు ఓకే. ఫర్ యువర్ కంప్లెయింట్ మేము ఫర్దర్ ఇలా రిపీట్ చేయకుండా చూసుకుంటామని చెప్పేసి స్కిప్ చేస్తున్నారు. సో, అలా కాకుండా మనకున్న కంప్లెయింట్ రైజ్ చేసి, మన అమౌంట్ మనం రీఫండ్ తీసుకోవడం గానీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది ఇంతకుముందు ఇన్సిడెంట్ కూడా ఒకసారి జరిగింది. నేను ఆల్రెడీ చేశాను. ఫుల్ రీఫండ్ తీసుకున్నా. ప్రెజెంట్ ఈ పొద్దు సిట్యుయేషన్ మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ పొద్దు నేను ఇక్కడ మీకు చూస్తున్నట్లు ఒక నాటుకోడి, ఒక 5 ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టా. బట్ బిర్యానీ బాగుంది. బట్ నాటుకోడి ఫ్రై అనేది నాకు బాగా కుక్ అవ్వలేదు. దాని వీడియో కంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది అన్నమాట. ఈ రెస్టారెంట్‌లో చాలా టేస్టీగా ఉంటది. బట్ ఆయిల్ ఎక్కువ ఉంటది. బట్ ఎప్పుడో ఒకసారి గనక నేను తీసుకుంటా. నేను రెగ్యులర్‌గా ఆయిల్ తీసుకొని చూసారా? దాన్ని ఎంత హార్డ్‌గా మనం పీల్ చేస్తుంటే మనము రావట్లేదది. చాలా నాటుకోడి అంటే ఇలాగ ఉంటది అంటుంటారు గానీ, నేను అప్పుడప్పుడు తింటుంటా. బాగానే ఉంటది ఇక్కడ చాలా సాఫ్ట్‌గా. బట్ ఇక్కడ అలాగే ఈసారి లేదు. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని నేను కంప్లెయింట్ రైజ్ చేశాననమాట. కంప్లెయింట్ రైజ్ చేసి నేను ఆల్‌మోస్ట్ రూ. 261 పడింది నాకిది నాటుకోడిది. బట్ దే గివెన్ రీఫండ్ ఫర్ మీ అరౌండ్ రూ. 40 అనమాట. రూ. 38 ఇచ్చారు. దీనికని నేనేం చేశానంటే, దీని కంప్లెయింట్ రైజ్ చేసింది ఈ 38 కాకుండా ఐ వాంట్ టోటల్ అమౌంట్. సో, మనం ఈ రిమైనింగ్ వాట్ ఎవర్ ద 240 రూపీస్ రీఫండ్‌కి ఎంత ఇది మనం చేయాలా అనేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపల్సరీ హార్డ్ మనీ గదా! మనం అలా వదిలేయకూడదు కదా! మనం ఎందుకంటే ఫుడ్‌ని కూడా మనం సాటిస్ఫై‌గా తినగలగాలి. లేకపోతే ఎలాగా? సరే. సో, మనం ఎలా దీన్ని ఏం చేయగలంటే నెక్స్ట్ మెయిల్‌కి ఇలాగ మెయిలు ఈ డ్రాఫ్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే నేను మెటా అనమాట. ఎప్పుడు మనము దీనికి నేను ఇలాగా వాయిస్ మెసేజ్ పెట్టాననమాట. నా టోటల్ ఇష్యూని నేను ఇక్కడ వాయిస్ మెసేజ్ పెట్టా. ఒకసారి ప్లే చేస్తాను వినండి. ఐ ఐ గేవ్ ఆర్డర్ టు స్విగ్గీ 5 బిర్యానీ ప్లస్ 1 ఇది మనకు అంత ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ కూడా ఏం అవసరం లేదు. మెటా ఏఐఏ గనక మనకు వాట్ ఎవర్ ద ఇంగ్లీష్ మనకొచ్చో అది చెప్తే అది మెయిల్ కంపోజ్ చేసి ఇచ్చేస్తది. నాటుకోడి ఫ్రై. ఇన్ దట్ నాటుకోడి ఫ్రై ఐ గాట్ అన్‌కుక్డ్. ఇట్స్ నాట్ కుక్డ్ ప్రాపర్లీ. ఐ అనేబుల్ టు ఈట్. When I eat in a website, I have bought that biryani at 260 rupees, 261 rupees. But I got double. So I want to send a mail to Swiggy. Could you suggest me the draft? సో, ఇక్కడ నేనేం చెప్పానంటే మీకు అర్థమైందా? నేను ఇంత ఆర్డర్ పెట్టాను. దానికి నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఈ మాదిరి రిక్వెస్ట్ చేశాను. నాకు ఇంత అమౌంట్ రిఫండ్ వచ్చింది అని చెప్పి ఇక్కడ అది కంప్లీట్‌గా ఇచ్చేసింది. సబ్జెక్టు ఇక్కడ మనము జస్ట్ ఆర్డర్ ఐడీ కావాలా? ఆర్డర్ ఐడీ మన ఆర్డర్‌లో ఉండేది తీసేసుకొని, ఇక్కడ ఏదేది పెట్టాలో ఇవన్నీ పెట్టేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తామనమాట. నాకు ఈ మాదిరి కావాలనేసి. సో, అలాగా ఐ డన్. ఓకే. సో, ఆర్డర్ ఐడీ ఇవన్నీ పెట్టేసాననమాట. ఇంకా మెయిల్ ఐడీ అవి పెట్టేసుకొని జస్ట్ మనం ఇదొకసారి చదువుకొని దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే స్విగ్గీ అన్నది స్పెల్లింగ్ వాళ్ళు రాంగ్‌గా రాశారు. అది నేను కరెక్ట్ చేసుకున్నా. ఓకే. మళ్ళా ఇక్కడ చూడండి వీడియో లింక్ ఇఫ్ యూ ఐ హావ్ ఎ వీడియో ప్రూఫ్ విచ్ ఐ కెన్ షేర్ ఇఫ్ యూ నీడ్. ఇఫ్ యూ నీడ్ అన్నా గానీ మనం ఒకసారి ఎప్పటికప్పుడే క్లోజ్ చేసుకోవాలా మొత్తం. సో, అందుకే నేను అటాచ్డ్ వీడియో లింక్ అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశా ఫర్ యువర్ రిఫరెన్స్ అని. సో, ఆ లింక్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేస్తాననమాట. సో, ఈ విధంగా మీరు మెయిల్ చేస్తే వాళ్ళు మీకు 5-6 డేస్‌లో మీకు గెట్ బ్యాక్ అవుతారు. వాళ్ళే కాల్ చేస్తారు. వాళ్ళే మీకు మెయిల్ చేసి దీనికి రీఫండ్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే. మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. నేను కొంచెం క్లియర్ చేస్తా. ఇదే సిట్యుయేషన్ నాకు ఇంతకుముందు ఒకసారి ఎలా ఫేస్ అయిందంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సిట్యుయేషన్ అనమాట. నేను ఆన్‌లైన్‌లో ఆఫర్ ఉన్నప్పుడు 600 అని చెప్పి కొనేసుకున్నా. అది యాక్చువల్లీ 1200 వర్త్ అనమాట. సారీ 600 వర్త్ 300కి కొన్నాను నేను. కొన్న తర్వాత నాకు అది ఔట్ ఆఫ్ ఆర్డర్ అని వచ్చింది. సేమ్ 600కి వేరే సేమ్ ఐటెమ్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చింది. బట్ నేను ఆఫర్‌లో 300 కొన్నాక రిమైనింగ్ 300 కూడా సీఓడీ పే చేయమన్నారు. నేను ఇంటికాడ ఇంకేం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాం. నైట్ 11 అవుతుంది. సరే 300 పే చేసేసి నేను వాళ్ళకి కస్టమర్ కేర్‌కి చేస్తే వాళ్ళు ఎంత చేసినా నాకు రెస్పాండ్ అవ్వలేదు. నేను కన్స్యూమర్ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసిన. కన్స్యూమర్ కోర్ట్ అంటే జస్ట్ అది ఆన్‌లైన్ మాత్రమే. ఆన్‌లైన్‌లోనే మనం కన్స్యూమర్ కోర్ట్‌లో మనకు కాల్ చేసి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలో అవన్నీ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ మన క్లెయిమ్ ఐడీ అన్నీ ఇస్తారు. వాటిని బట్టి వాళ్ళే కాల్ చేశారు మళ్ళా 2-3 డేస్‌లో కాల్ చేసి మా ఇష్యూ అంతా చెప్పాను. వాళ్ళు ఫుల్ అమౌంట్ మళ్ళీ రీఫండ్ ఇచ్చారనమాట. నేను పే చేసింది. అంటే వీ కెన్ డిమాండ్ మోర్ ఆల్సో. ఎందుకంటే మనం సైకలాజికల్‌గా ఇబ్బంది పడతాం ఆ టయానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 300 మనం కొనేసాం. ఇంక అదొస్తది తిందాం అన్న టైంలో వాడొచ్చి ఈ డబ్బులు ఇస్తేనే నేనొస్తాను. లేదంటే మీకు నేను రాను, మీకివ్వను అంటే మనం ఇంకో జాగాలో సరే రారా బాబు అనేసి అంటారు. ఒకడు ఫోనే చేయడు. డైరెక్ట్ వచ్చేస్తాడు. 300 ఇవ్వండి ఇస్తేనే పోతాను అంటాడు మన ఇంటికాడ పక్కల వాళ్ళు చూసేవాళ్ళకి ఎలా ఉంటది? బావుండదు కదా! వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటా అంటే కొరియరోళ్ళతో. సో, మనం ఏం చేసేస్తాం? ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు చేస్తారు. కొంతమంది నాలాగా
నేనైతే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయను. వాళ్ళతో మనకు ఏం సమ్ ఉండదనమాట. మనం ఏం చేయాలి? వాళ్ళతో స్విగ్గీతో ఫేస్ చేయాలంటే ఇదే కరెక్ట్ రీజన్ అనమాట. సో, మనం సైకలాజికల్‌గా ఇబ్బంది పడి వీ కెన్ డిమాండ్ ఎక్స్‌ట్రా ఆల్సో. ఇన్ని రోజులు నా అమౌంట్ మీరు మీ దగ్గరే ఉనింది. నాకు టయానికి ఇవ్వలేదు. నన్ను సైకలాజికల్‌గా మీరు ఇబ్బంది పెట్టారు. మీ లూప్ హోల్స్ నా మీద ఎందుకు ఇది చేస్తారు? ఓకే. అన్న దీంట్లో మనం తీసుకోవచ్చు. బట్ అది మీకెవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ జేయండి. ఏమనంటే కన్స్యూమర్ కంప్లెయింట్ ఎలా చేయాలి అని. నేను దానికి ఒక చిన్న వీడియో జేస్తాను. ఓకే. థాంక్స్ ఫ్రెండ్స్. ఓకే. బై.